సాహిత్యకారులు, సాంస్కృతిక కళాకారులు వీళ్ళ కృషితోనే ఆ భావన చాలా పరివ్యాప్తమైంది. అది రాజకీయ ఉద్యమానికి గొప్ప భూమికను అందించింది. ఒక రచయిత అన్నట్టు తెలంగాణ ఉద్యమం ఏకకాలంలో ఒక ఉద్యమంగాను ఒక సాంస్కృతిక ఉత్సవంగాను నడిచింది. తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రబలమైన సాంస్కృతిక కోణం ఉందనేది మనందరం ప్రబలమైన సాంస్కృతిక కోణం ఉంది. అనేక సాంస్కృతికపరమైన అంశాలు మనం చర్చకు తీసుకొచ్చినాం. చాలా డిమాండ్స్ను లేవనెత్తినాం. సమైక్య రాష్ట్రంలో సూక్ష్మ స్థాయిలో జరుగుతున్న వివక్షను కూడా మనం పట్టుకొని ఎప్పటికప్పుడు నిలదీసినాం. ఫలితంగా చాలా చర్చ జరిగింది. ముఖ్యంగా పాఠ్య పుస్తకాల గురించి కావచ్చు, బతుకమ్మ పండుగ గురించి కావచ్చు, సాహిత్య రంగంలో ఉన్నటువంటి ఆయా కవులకు, రచయితలకు వాళ్ళకి ఇచ్చేటువంటి స్థానానికి సంబంధించి కావచ్చు. తర్వాత చాలాసార్లు సీమాంధ్ర నాయకులు తెలంగాణ జీవన సంస్కృతిని గురించి చేసిన అవమానకర వ్యాఖ్యల్ని ఖండిస్తూ కావచ్చు, వ్యతిరేకిస్తూ కావచ్చు, మనం ఎప్పటికప్పుడు ఈ అస్తిత్వ భావనని పరిరక్షించుకుంటూ, పదిలపరుచుకుంటూ, బలోపేతం చేసుకుంటూ వస్తున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి కర్తవ్యం ముగిసిపోయిందా? తెలంగాణ అస్తిత్వానికి పూర్తి రక్షణ వచ్చిందా? తెలంగాణ వచ్చినా ఇంకా భావజాల రంగంలో ఆధిపత్యం కొనసాగుతూనే ఉందా? ఏదో ఒక రకంలో, ఎందుకంటే అనేక రంగాల్లో ఇవాళకి ఇంకా మనకు తెలంగాణ వ్యతిరేకుల ఆధిపత్య స్వభావం కలిగిన సీమాంధ్ర పెట్టుబడిదారుల ఆధిపత్యం నడుస్తుంది, ముఖ్యంగా మీడియా రంగంలో. ఇవి పదే పదే కూడా ఈ తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన ఒక వ్యతిరేక వాతావరణాన్ని లేదా ఆ అస్తిత్వాన్ని కనుమరుగు చేసే ఆ సోయిని, ఆ స్పృహని లుప్తం చేయడానికి వాతావరణ కల్పన చేయటం, ఆ ప్రయత్నం చేయటం అనేది కూడా మనకు కనబడుతూ వస్తున్నది. అండ్ తెలంగాణలో ఉన్న శక్తులను ఎదుగరివ్వకుండా రాజకీయ శక్తుల్ని కూడా దాడి చేయటం రకరకాలుగా అనేది ఇటీవల కాలంలో కూడా బాగా చూస్తున్నాం. వ్యక్తిత్వ హననం చేయటం, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ వస్తున్నాం. ఈ సందర్భంలో మనం తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం అసలు ఇవాళ సందర్భంలో తెలంగాణ అస్తిత్వానికి ఏమైనా సవాళ్ళు ఎదురవుతున్నాయా? అవి ఎలా ఉన్నాయి? మనం వాటిని ఎట్లా ఎదుర్కోవాలి? మన ముందున్న కర్తవ్యాలు ఏమిటి అనే విషయం మీద మాట్లాడుకోవడానికి ఇవాళ మనం ఇక్కడ సమావేశం అయ్యాం. ఇప్పుడు ఈ సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా నేను వేణుగోపాల స్వామి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్.